నిర్గమకాండం 15వ అధ్యాయం 1 నుండి 6 వచనాల వరకు మార్చి చదువుతాం. తర్వాత 11 నుండి 18 వరకు మార్చి చదువుతాం. మొదటిగా నిర్గమకాండం 15వ అధ్యాయం మొదటి 6 వచనాలు మార్చి చదువుతాం. అప్పుడు మోషేయు ఇజ్రాయేల్ ప్రజలను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతులను ఆయన సముద్రములో పడద్రోసెను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. అగాధ జలములు వారిని కప్పెను, వారు రాతి వలె అడుగంటి పోయిరి. యెహోవా నీ దక్షిణ హస్తము బలముంది అతిశయించును, యెహోవా నీ దక్షిణ హస్తము శత్రువుని చెదకగొట్టును. 11 నుండి 18 వరకు మార్చి చదువుతాం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి నీవు పూజ్యుడవు. అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. ఏదోము నాయకులు కలవరపడుదురు, మోయాబీరు బలిష్ఠులు వణుకు పుట్టును. కానాను నివాసులందరూ దిగులొంది కరిగిపోవుదురు, భయము అధికము వారికి కలుగును. నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చేదవు. యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీది నా ప్రభువా, నీ వారిని నివసించుటకు నిర్మించుకొనిన చోటును, నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయమందు వారిని నిలవబెట్టెదవు. యెహోవా నిరంతరము ఏలువాడు. ఈ చదువుబడినటువంటి ఈ వాక్య భాగంలో మోషేయు ఇజ్రాయేల్ ప్రజలందరూ సంతోషముతో ఇక్కడ నాట్యమాడుతూ కీర్తనలు పాడుతున్నట్లుగా ఈ చదివిన వాక్య భాగంలో చూస్తాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఎవనికైనను సంతోషం కలిగిన వాడు కీర్తనలు పాడవలెను అని రాయబడి ఉంది. ఇప్పుడు ఇక్కడ ఇజ్రాయేలులకు కలిగినటువంటి ఈ సంతోషం ఏమిటంటే, ఇదే నిర్గమకాండం 14వ అధ్యాయం 31వ వచనంలో యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యములను ఇజ్రాయేల్ ప్రజలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందు ఆయన సేవకుడైన మోషే యందు నమ్మిక ఉంచిరి. ఐగుప్తులకు చేసినటువంటి గొప్ప కార్యములు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో ఉండగా దేవుడు వారి మధ్య చేసినటువంటి దాదాపు 10-11 అద్భుతమైనటువంటి కార్యాలు ఇజ్రాయేల్ ప్రజలు వీర కండ్లారా చూసినట్లుగా వ్రాయబడి ఉన్నది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఐగుప్తు దేశాన్ని పాడు చేసినటువంటి ఆ తెగుళ్ళు ఇశ్రాయేలు నివాసం ఉంటున్నటువంటి గోషేను దేశంలో ఎలాంటి కీడు కూడాను జరగకుండా వారు క్షేమకరంగా ఉన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. ఐగుప్తు దేశం మధ్య ఉన్నటువంటి గోషేను దేశంలో ఎలాంటి కీడు జరగనటువంటి స్థితిని చూస్తాం. ఆ కీడు జరగకుండా దేవుడు వారికి క్షేమకరమైనటువంటి స్థితిని కలుగజేసినటువంటి సంగతిని ఇజ్రాయేలు ప్రత్యక్షంగా చూసినటువంటి వారై, దేవుడు వారిని ఐగుప్తు నుండి బయటకు తీసుకొచ్చిన తరువాత ఎర్ర సముద్రం దగ్గర వారి ప్రయాణము ఆగిపోగా ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడాను వారి హృదయంలో కలవరం పడినటువంటి వారై
మేము ఐగుప్తులకు దాసులు మగుటయే మాకు మేలు, ఐగుప్తులో సమాధులు లేవని మమ్మల్ని మీరు ఇక్కడకు తీసుకొచ్చారా అని మోషే అహరోనుల మీద వారు ఎంతగానో సడిగినట్లుగా వ్రాయబడి ఉన్నది. అయితే ప్రియులారా, ఇక్కడ మోషే వారికి చెప్పిన మాట ఏంటంటే, మీరు ఊరక నిలుచుండి చూడి, యెహోవా మీ ఎడల చేయబో గొప్ప కార్యములను మీరు ప్రత్యక్షంగా చూసేదరు అని మోషే వారిని ధైర్యపరచగా, దేవుని ఆజ్ఞ మేరకు మోషే కర్ర సముద్రం వైపు చూపించినప్పుడు సముద్రము 2 పాయలైపోగా ఇజ్రాయెల్ ప్రజలు ఆరిన నేల మీద నడిచి అవతలికి వెళ్ళిన తరువాత వారు ఈ కీర్తన పాడినట్లుగా చూస్తాం. యెహోవాను గానము చేసేదము ఏకముగా. వారందరూ కలిసి దేవుణ్ణి కీర్తన రూపంలో ఆరాధించడం, ఘనపరచడం ఈ చదివినటువంటి ఈ వాక్య భాగంలో చూస్తాం. ఇలా దేవుడు వారి ఎడల చేసినటువంటి కార్యాలను కూడాను ఈ కీర్తన రూపంలోనే వారు వెల్లడించారు. వారి ఎడల దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో ఈ పాడేటువంటి కీర్తనలోనే ఆయన కార్యాలను బయలుపరిచినట్లుగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి వీళ్ళారు ఇక్కడ మొదటిదిగా వారు సంతోషముగా దేవుని కీర్తన పాడుతూ ఉండడానికి మొదటి కారణం ఇక్కడ చూడండి. ఇది అధ్యాయం 15వ అధ్యాయం 13వ వచనం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత నీవు తోడుకొని పోతివి. ఇక్కడ మొదటిగా నీవు విమోచించిన ఈ ప్రజలను, వారి జీవితంలో దేవుడు చేసినటువంటి మొదటి కార్యం ఏంటంటే విమోచన కార్యాన్ని జరిగించినట్లుగా చూస్తాం. అంటే దేని నుండి వారు విమోచించబడ్డారు అంటే 400 సంవత్సరాలు ఐగుప్తీలకు బానిసగా ఉండి వారు పడినటువంటి శ్రమ ఎలాంటిదంటే ఇనుప కొలిమి వంటి శ్రమ వారు అనుభవించినట్లుగా వ్రాయబడినది. ఇప్పుడు నీవు విమోచించిన నీ ప్రజలు అంటే ఎక్కడ నుండి విమోచించాడంటే ఐగుప్తు బానిసత్వము నుండి, లేక పాపపు బానిసత్వము నుండి, సాతానుకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఫరో యొక్క బంధకాల్లో నుండి దేవుడు వారిని విమోచించినట్లుగా వ్రాయబడినది. నిర్గమకాండం అంటే అర్థం ఏంటంటే బయలు వెళ్ళుట, నిర్గమము అంటే అర్థం ఏంటంటే బయలు వెళ్ళుట. ఎక్కడ నుండి వారు బయలు వెళ్ళారు అని అంటే ఐగుప్తు యొక్క బానిసత్వం నుండి వారు బయలు వెళ్ళినట్లుగా వ్రాయబడినది. లేదా దేవుని వాక్య భాగంలో వారు ఎట్లాగా బయలు వెళ్ళారు, ఐగుప్తు దేశం నుండి ఎట్లా బయటకు వచ్చారు అంటే ఇదే నిర్గమకాండం 12వ అధ్యాయం చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయంలో వారు బయలు వెళ్ళినటువంటి విధానం 6-7 వచనాలు చూడండి. 12వ అధ్యాయం 6-7 వచనాలు. దాన్ని తీసుకొనవలెను, ఈ నెల 14వ దినం వరకు మీరు దానిని నుంచుకొనవలెను. తర్వాత ఇజ్రాయేలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం ముందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తినిన ఇండ్ల ద్వారబంధముల మీద 2 నిలువ కమ్ముల పైన దాని మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసము పొంగని రొట్టెలతో తినవలెను, చేదు కూరలతో దాన్ని తినవలెను. ఇక్కడ దేవుడు ఆ రాత్రి మరణదూత సంచారం చేయిస్తూ ఉంటుండగా ఆ రక్తము ఉన్నటువంటి ఎండ్లను చూసి మరణదూత దాటిపోయేటట్లుగా దేవుడు వారికి ఆ పగలు ఒక ఆజ్ఞాపించాడు. ఏడాది గొర్రె పిల్లను తీసుకొని దాన్ని వధించి దాని రక్తము వారి ఇంటి గడపల కమ్ముల పైన 2 నిలువు టంగిల పైన అడ్డ కమ్మి పైన దాన్ని ప్రోక్షించవలెను. దాన్ని చూసి మరణదూత దాటిపోతున్నట్లుగా వ్రాయబడినది. ఆ రాత్రి ఆ దేశాన్ని పరిపాలించేటువంటి ఫరో కుమారుడు మొదలుకొని ఆ దేశంలో ఉన్నటువంటి ఆ కాపలాదారి కుమారుడు వరకు
జ్యేష్ఠత్వానికి సంబంధించిన ప్రతీది కూడాను మరణించును అని మోషే ముందుగా ప్రకటించినట్లుగా వ్రాయబడినది. అయితే ఇక్కడ దేవుడు వారికి అనుగ్రహించినటువంటి ఈవి మరణము నుండి తప్పించబడు నిమిత్తమై ఏడాది గొర్రెపిల్లను వధించి దాని రక్తము వారి ఇంటి పైన ప్రోక్షించవలెను అని రాయబడినది. ఈ విషయమై యోహాను ప్రభువైన యేసుక్రీస్తు వారు తన దగ్గరకు వస్తూ ఉంటుండగా యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో ప్రభువును చూపి యోహాను ప్రకటించిన మాట, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రభు వైపు చూపినట్లుగా చూస్తాం. అదే రీతిగా యెషయా గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను, మన దోషములు ఆయన మీద మోపెను, ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుచున్నది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయలు వెళ్ళడానికి విమోచించబడడానికి కారణం ఏమిటంటే ఏడాది గొర్రెపిల్ల యొక్క రక్తము వారిని మరణానికి అప్పగించకుండా సజీవులుగా చేయబడగా ఆ తెల్లవారే వారు ఐగుప్తు దేశం నుండి బయటకు బయలు వెళ్ళినట్లుగా వ్రాయబడింది. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, నీవు విమోచించిన నీ ప్రజలను, నీవు విమోచించిన నీ ప్రజలు, సర్వలోక మానవాళి ప్రజానీకము కొరకై దేవుడు చేసి జరిగించినటువంటి కార్యం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఇక్కడ రాయబడిన మాట చూస్తాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, పితృపారంభమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయమ వస్తువుల ద్వారా మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల రక్తమును, క్రీస్తు రక్తము చేత మీరు విమోచించబడిరని మీరు ఎరుగుదురు. మనుషుడు ఎరగవలసినటువంటి సత్యం, నీవు విమోచించబడడానికి దేవుడు చెల్లించిన క్రయము ఎలాంటిదంటే అమూల్యమైన క్రీస్తు రక్తము వలన మీరు విమోచించబడితిరి. పాపము నుండి, దోషము నుండి, సమస్తమైనటువంటి చెడుగంతటి నుండి దేవుడు పవిత్రపరచు నిమిత్తమై గొర్రెపిల్ల అయినటువంటి యేసు క్రీస్తు రక్తము ద్వారా ప్రతి మనుషుడు పవిత్రపరచబడి ఆయన సన్నిధిని నిలవబెట్టుకొనుటకు ఆయన తన ప్రాణమును క్రయధనముగా చెల్లించినట్లుగా దేవుని వాక్య భాగంలో చూస్తాం. కనుకనే రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని రాయబడింది. కాబట్టి ఇక్కడ మొదటిగా వాళ్ళు కీర్తన పాడడంలో వాళ్ళకు కలిగినటువంటి సంతోషం ఏంటంటే, నీ ప్రజలైనటువంటి వారిని నీవు విమోచించితివి. ఐగుప్తు బానిసత్వం నుండి, ఫరో యొక్క దాసత్వం నుండి వారు పడినటువంటి శ్రమ ఇనప కొలిమితో పోల్చబడింది. ఇనప కొలిమి వంటి మహాశ్రమ నుండి వారు విమోచించబడినట్లుగా చూస్తాం. ఇది వారు కీర్తన సంతోషంగా పాడడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి ఇది మొదటి కారణంగా చూస్తాం. రెండవదిగా చూస్తాం, చూడండి, ఇదే 15వ అధ్యాయం 16వ వచనం, యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు నీవు సంపాదించిన ఈ ప్రజలందరికీ. ఇక్కడ రెండవదిగా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, ఎక్కడ నుండి? ఎర్ర సముద్రం అవతల నుండి యువతలకు వచ్చే వరకు ఆయన చేసినటువంటి కార్యం చూడండి. ఇదే అధ్యాయం 14వ అధ్యాయం చూడండి, 14వ అధ్యాయం 21వ వచనం చదవండి. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా, ఈ మాట గమనించండి, యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరిన నేలగా చేశాను. రెండవదిగా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు ఆయన జరిగించినటువంటి అద్భుత కార్యం ఏంటంటే,
ఆ రాత్రంతా దేవుడు పనిచేసినట్లుగా చూస్తాం. మోషే తన కర్రను సముద్రం వైపు చూపగా యెహోవా ఆ రాత్రంతా కూడాను బలమైన తూర్పు గాలి చేత అని రాయబడి ఉంది. ఇప్పుడు ఆ రాత్రి అంతా కూడాను దేవుడు వారి కొరకు చేసినటువంటి పని ఏంటంటే ఆ సముద్రమును 2 పాయలుగా చేయడానికి ఇక్కడ దేవుడు సంకల్పించినట్లుగా చూస్తాం. ఆ విషయాన్ని ఇక్కడ రెండోది వారు చెప్పే మాట, నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, అంటే వారు అద్దరికి చేరు వరకు ఈ సముద్రము వారికి ఇరువైపులా 2 గోడలు గట్ట నిలిచిపోయినట్లుగా వ్రాయబడి ఉంది. వారు ఆరిన నేల మీద నడిచి వెళ్ళిరి అని రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే అద్దరికి చేరు వరకు ఈ అనుభవం వారి జీవితంలో ఏం కలుగజేసింది అంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 2వ వచనం చూడండి. వారందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. బాప్తిస్మం ఏం తీసుకోవాలంటే పేతురు అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో రాయబడిన మాట, పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందవలెను. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు బాప్తిసం పొందవలెను అని రాయబడిన మాట చూస్తాం. ఇప్పుడు ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడాను బాప్తిసం పొందినటువంటి అనుభవం. వారు సముద్రము మధ్యలో నడిచి వెళుతున్నటువంటి సమయంలో వారు బాప్తిసం యొక్క అనుభవంలో నడిపించబడినట్లుగా చూస్తాం. అందుకే ఏమంటాడంటే 2వ వచనంలో, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. ఇక్కడ రెండవది వారు పాప క్షమాపణ నిమిత్తమై సాక్షార్థంగా వారు సముద్రం మధ్యలో నుండి నడిచి వెళ్ళినట్లుగా చూస్తాం. ఈ మాటనే అపొస్తలుడైన పేతురు పెంతుకోస్తు పండగ దినమందు అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనంలో తాను ప్రసంగం చేస్తూ ప్రసంగం మధ్యలో చెప్పిన మాట, మీలో ప్రతివాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందవలెను అని వారికి ఆజ్ఞాపించగా వారు ఆజ్ఞకు విధేయత చూపినట్లుగా చూస్తాం. చూడండి, ఇదే నిర్గమకాండం 14వ అధ్యాయం 19వ వచనం చూడండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 19వ వచనం, ఇశ్రాయేలు సమూహమును ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు వెళ్ళి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. ఇక్కడ మేఘస్తంభంలోను అగ్నిస్తంభంలోను వారు మార్గము చూపగా ఇజ్రాయెల్ ప్రజలు నడిచి వెళ్ళినట్లుగా వ్రాయబడి ఉన్నది. అంటే శత్రు సమూహము వారిని సమీపించకుండా నిమిత్తమై ముందుగా వెళ్ళినటువంటి దూత వారి వెనుకకు వెళ్ళి నిలవగా ఐగుప్తు నుండి వచ్చినటువంటి ఫరో సైన్యానికి ఇజ్రాయెల్ ప్రజలకు మధ్య ఆ దూత నిలవగా ఆ రాత్రంతా కూడాను వారిని సమీపించలేకపోయినట్లుగా వ్రాయబడి ఉంది. ఆ రాత్రంతా కూడాను వారు సముద్రం మధ్య నడిచి వెళ్ళిన తర్వాత తెల్లవారినటువంటి సమయంలో తిరిగి మరలా సముద్రము తిరిగి పొర్లి పారెను అని రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ రెండవదిగా వారు సంతోషంగా కీర్తన పాడడానికి, నీ ప్రజలైన వారు అద్దరికి వెళ్ళు వరకు నీవు వారిని నడిపించితివి. ఆ తర్వాత ఇదే 14వ అధ్యాయం మీరు చదివితే ఇజ్రాయెల్ ప్రజలు అద్దరికి చేరిన తరువాత ఫరో సైన్యము సముద్రం మధ్యలో ఉండగా దేవుడు తిరిగి మరలా మోషేకు ఆజ్ఞాపించగా ఆ కర్ర సముద్రం వైపు చూపేటప్పటికి తిరిగి ఆ సముద్రం తిరిగి పొర్లి పారెను. ఫరో సైన్యం అంతా కూడాను సముద్రంలో రాయి వరి వారు అడుగంటిరి అని రాయబడి ఉంది. ఇందాక మనం చదివిన వారు పాడిన పాటలో వారు ఫరో సైన్యం అంతా రాళ్ళు ఏ రీతిగా అడుగును అంటుకొని పోతావో అట్లాగా ఫరో సైన్యము రాతి వరే అడుగంటిరి అని రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ రెండవదిగా వారు పాడినటువంటి పాటలు ఉన్నటువంటిది ఏంటంటే,
నీ ప్రజలు అద్దరికి చేరు వరకు. దేవుడు ఆ రాత్రంతా కూడా వారి నిమిత్తమై తూర్పు గాలి చేత సముద్రంను పాయలు చేసినట్లుగా వ్రాయబడి ఉంది. మూడవదిగా చూస్తాను చూడండి, ఇదే 15వ అధ్యాయం 13వ వచనం. నిర్గమకాండం 15వ అధ్యాయం 13వ వచనం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. ఈ మాట గమనించండి. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. వీళ్ళ దేవుని ఆలయంలో జరిగేటువంటి విషయాలు, దేవుడు తన ప్రజల నిమిత్తమై చెప్పేటువంటి మాటలు, ఈ విషయమై కీర్తనకారుడైన దావీదు 27వ కీర్తన 4వ వచనంలో ఆయన ప్రసన్నతను చూచుటకు దేవుని మందిరంలోనికి ఎందుకు నడిపించబడ్డారు అంటే దేవుని ప్రసన్నతను చూచుటకును ఆయన వాక్యమును ధ్యానించుటకును జీవితకాలమంతా ఆయన ఆలయములో గడుపుటకు అనే మాట దావీదు 27వ కీర్తనలో వర్ణించినట్లుగా చూస్తాం. నీ బలము చేత నీ ప్రజలను నీ ఆలయమునకు తోడుకొని పోతివి. దేవుని ఆలయంలో వీళ్ళ మనుషులకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈవులు, దేవుని ప్రసన్నతను చూడడానికి, దేవుడు ఇచ్చినటువంటి వాక్యమును ధ్యానించు నిమిత్తమై ఇక్కడ దావీదు దేవుణ్ణి గణపరిచినటువంటి అనుభవాన్ని చూస్తాం. ఇదే కీర్తన 48:9లో నీ కృపను ధ్యానించగా, దేవుని కృపను ధ్యానించగా ఎంతవరకు ఆయన కృప చూపాడు అంటే 10వ వచనంలో యెహోవా కృప లోకమంతా నిండి ఉన్నది అని రాయబడింది. దేవుని యొక్క కృప లోకమంతా నిండి ఉన్నది అని రాయబడింది. దేవుని యొక్క కృప మనుషుని యొక్క పాపాన్ని తీసివేయ నిమిత్తమై రోమాపత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో పాపము ఎక్కడ విస్తరించెనో దేవుని కృప అపరిమితముగా అక్కడ విస్తరించెను. కాబట్టి 20వ గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనంలో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. విలాపవాక్యములు 3వ అధ్యాయం 23వ వచనంలో యెహోవా కృపగలవాడు కనుక మనము నిర్మూలము కాకున్నాము అని ఇజ్రాయెల్ ప్రజలు పలికినట్లుగా చూస్తాం. కాబట్టి వీళ్ళ దేవుని యొక్క కృప మనుషులందరి ఎడల హెచ్చుగా ఉన్నట్లుగా వ్రాయబడింది. కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అని అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ చెప్పిన మాటను దేవుని వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి వీళ్ళు ఇక్కడ మూడవదిగా వారు చెప్పినటువంటి మాట, నీ బలము చేత నీ ప్రజలను నీ ఆలయమునకు తోడుకొని పోతివి. అంటే దేవుడు ఐగుప్తు నుంచి బయటకు విమోచించిన తరువాత దేవుడు వారి ఎడల చేసినటువంటి కార్యం ఏంటంటే దేవుని ఆలయమునకు వారిని నడిపించినట్లుగా చూస్తాం. దేవుని ఆలయంలో ప్రజలకు కలిగేది దేవుని ప్రసన్నతను చూడడానికి, దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుని యొక్క కృప ఎలాంటిదో వారు కనుగొనడానికి దేవుని ఆలయముకు వారు నడిపించబడినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. 4వదిగా చూస్తాం చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయం 17వ వచనం. నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చెదవు, యెహోవా నీ స్వాస్థ్యమైన కొండ మీద. నా ప్రభువా, చాలు ఇక్కడ నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చెదవు, నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా వారు నివసించుటకు. దేవుని స్వాస్థ్యమైనటువంటి కొండ అని రాయబడింది. నీ స్వాస్థ్యమైన కొండకు తోడుకొని పోతివి. పిల్లరా, దేనికి ఈ కొండ అని చెప్పబడింది? ఈ కొండ మీద దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకు అనుగ్రహించినటువంటి ఆయన ఆజ్ఞలను చూస్తాం. చూడండి, దేవుని వాక్య భాగంలో నీవు తోడుకొని వచ్చిన నీ ప్రజలు నీ స్వాస్థ్యమైన కొండ మీదకు తోడుకొని వచ్చితివి. చూడండి, నిర్గమకాండం 24వ అధ్యాయం, నిర్గమకాండం 24వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి
అచ్చట నుండుము. నీ వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకు ఇచ్చేదను. మోషేయు పరిచారకుడు యెహోషువాయు లేచిరి. మోషే దేవుని కొండకు ఎక్కెను. ఇప్పుడు నీ స్వాస్థ్యమైన నీ కొండ మీదకు నీ ప్రజలను నడిపించితివి. ఇక్కడ కొండ మీద వారికి ఇవ్వబడినటువంటి దేవుని యొక్క ధర్మశాస్త్రము, వారి విధులను, వారి కట్టడలను దేవుడు వారికి అనుసరించు నిమిత్తమై ఇక్కడ మోషేకు దేవుడు ధర్మశాస్త్రమును అనుగ్రహించినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. చూడండి, ఇదే నిర్గమకాండం 20వ అధ్యాయం 3 నుండి 3వ వచనం చదివితే ధర్మశాస్త్రంలో ఇయ్యబడినటువంటి మాటలు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంటే దేవుణ్ణి వెంబడించి దేవుని సేవించే విషయంలో ధర్మశాస్త్రంలో ఇయ్యబడినటువంటి ఇజ్రాయెల్ ప్రజలు అనుసరించవలసినటువంటి ఆజ్ఞలను దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ 20వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలి, దేవుని ఎట్లా వెంబడించాలి, దేవుని ఆజ్ఞలు ఎట్లా గైకొనాలో ఆ 4 వచన భాగాల్లో ఇవ్వబడినట్లుగా చూస్తాం. ఈ 4 వచనాల్లో మొట్టమొదటిగా ఆయన చెప్పిన మాట, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. అంటే ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, దేవుడు ఆత్మస్వరూపి అయి ఉండగా యేసు ప్రభు వారు చెప్పినట్లుగా దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యమును గ్రహించి దేవుణ్ణి ఆరాధించాలి. అయితే ఇప్పుడు ప్రజలు చేసే పని ఏమిటంటే, వారి ముందు ఏదో ఒక విగ్రహము, ఇది కూడాను ఈ 4 వచనాల్లో చెప్పాడు, నువ్వు సాగిలపడుటకు ఏ రూపమునైను, ఆకాశమందైనను భూమి ఎందైనను భూమి క్రింద ఉండు నీళ్ల ఎందైనను నువ్వు సాగిలపడుటకు ఏ రూపమైన నువ్వు చేసుకొనకూడదు. అంటే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇది మొదటి 4 వాక్య భాగాల్లో దేవుడు తన ప్రజలను తనను సేవించే విషయమై ఇచ్చినటువంటి ఆజ్ఞలు. ఇలా తర్వాత 6వ వచనం నుండి 16, 17, 18 వచనాల వరకు ఒక మనుషుని ఎడల ఎట్లా ప్రవర్తించాలో సాంఘిక పరమైనటువంటి కట్టడలను దేవుడు మనుషులకు అనుగ్రహించినట్లుగా చూస్తాం. నీ స్వాస్థ్యమైన కొండకు నీ వారిని తోడుకొని పోతివి. ఇదే కొండ మీద ప్రసంగము ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఆయన కొండ మీద ఉండి బోధించినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కనుక ఇక్కడ దేవుని వాక్య భాగంలో వ్రాయబడినటువంటి మాటలు కీర్తన 72వ కీర్తన మొదటి వచనం నుండి మనం గమనిస్తే, దేవరాజులకు నీ న్యాయ విధులను నీ నీతిని తెలియజేయదు. న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన వారికి అతడు న్యాయము తీర్చును. నీతిని బట్టి పర్వతములు చిన్న కొండలు ప్రజలకు నెమ్మది పుట్టించును. పర్వతములు కొండలు, సినాయి పర్వతం మీద ధర్మశాస్త్రం ఇయ్యగా కొండ మీద యేసు ప్రభు యొక్క ప్రసంగంలో ఈ కొండలు మనుషులకు కొండలు పర్వతములు మనుషులకు నెమ్మదిని కలుగజేయును. సినాయి పర్వతం మీద ధర్మశాస్త్రం ఇయ్యబడగా కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు వారు నూతన నిబంధన యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధించగా 119వ కీర్తన 165వ చరణంలో నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు అని రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ నీ స్వాస్థ్యమైన నీ ప్రజలను నీ కొండకు తోడుకొని పోతివి. ఈ లోకంలో జీవించే విధానాన్ని దేవుడు తన ప్రజలైనటువంటి వారికి అనుగ్రహించినట్లుగా వ్రాయబడి ఉన్నది. ఇదే విషయము నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయంలో నెహెమ్యా దేవుడు వారికి సినాయి పర్వతం మీద ఇచ్చినటువంటి కట్టడలను, విధులను, ఆజ్ఞలను వారు గైకొనకపోతిరి అని రాయబడినట్లుగా చూస్తాం. కాబట్టి మీరు ఇక్కడ 4వదిగా నీ స్వాస్థ్యమైన నీ ప్రజలను నీ కొండ మీదకు తోడుకొని పోతివి. ఇక్కడ పర్వతాలు, కొండలు ప్రజల జీవితాలకు నెమ్మదిని కలుగజేస్తూ ఉన్నట్లుగా చూస్తాం. కనుకనే దేవుడు యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనంలో
నీవు నా ఆజ్ఞలను ఆలకించవలని నేను ఎంతో కోరుచున్నాను. ఆలకించిన యెడల నీ క్షేమము నది వలెను, నీ నీతి సముద్ర తరంగములను పోలియుండును. కాబట్టి వీళ్ళు ఇక్కడ 4వదిగా దేవుడు తన ప్రజలైనటువంటి వారికి తన స్వాస్థ్యానికి ఈ లోకంలో జీవించు నిమిత్తమై కొన్ని కట్టడలను ఈ నిమిత్తమై ధర్మశాస్త్రాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా వ్రాయబడి ఉంది. 5వదిగా చూస్తాను చూడండి. ఇదే నిర్గమకాండం 15వ అధ్యాయం 18వ వచనం. నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయంలో వారిని నిలబెట్టెదవు, యెహోవా నిరంతరము ఏలువాడు. 5వది ఇక్కడ గమనించండి. నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయంలో వారిని నిలవబెట్టెదవు. దేవుడు సిద్ధపరుస్తున్నటువంటి స్థలం ఏమిటంటే అది పరమ యెరూషలేము అని చెప్పబడింది. యేసుప్రభు వారు యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఆయన స్వాస్థ్యమునకు సిద్ధపరచబడేటువంటి స్వాస్థ్యాన్ని వివరించాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. నేనుండే స్థలంలో మీరు ఉండులాగున మీ కొరకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నా యొద్ద ఉండుటకు నేను మరలా వచ్చి మిమ్ములను నా యొద్ద ఉండుటకు తీసుకొని పోదును. ఇక్కడ ఏమిటంటే నీ చేతులు స్థాపించిన నీ ఆలయమునకు వారిని నడిపించితివి. నీ చేతులు స్థాపించిన పరిశుద్ధాలయంలో నడిపించితివి. చూడండి, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. మరియు పరలోకమునందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందసము ఆయన ఆలయములో కనబడెను. ఇక్కడ నీవు స్థాపించిన నీ పరిశుద్ధ ఆలయములోనికి నువ్వు నిలవబెట్టెదవు. ఇక్కడ 11వ అధ్యాయం 19వ వచనంలో మరియు పరలోకమందు దేవుని ఆలయం తెరవబడగా దేవుని మందసము ఆయన ఆలయములో కనబడెను. లేదా ఈ దేవుని మందసములో ఉన్నటువంటి ఆ కార్యాలు, ఉన్నటువంటి వస్తువులు చూడండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఈ మందసములో ఉన్నటువంటి కార్యాలు, అందులో సువర్ణ దుపార్తియు బంగారు రేగు తాపబడిన నిబంధన మందసం ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగిరించిన అహరోను కర్రయు నిబంధన పలకలు అందులో ఉండెను. ఇప్పుడు ఇక్కడ నీ ఆలయంలో నిబంధన మందసము చూడగా ఈ మందసములో బంగారు పాత్రలో ఉన్నటువంటి మన్నాను చూస్తాం. ఈ మన్నా నిత్య జీవానికి సూచనగా చూస్తాం. దేవుని సన్నిధిలో మనుషులకు దేవుడు నిత్య జీవముగా వారు ఉన్నట్లుగా చూస్తాం. పిల్లల తర్వాత చిగిరించిన అహరోను కర్ర ఫలించుట. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును. ఆ తర్వాత నిబంధన పలకలు, వాటి మీద ఉన్నటువంటి వాక్య భాగాలు వారి జీవితంలో అన్వయించి నడుచుకునే నిమిత్తమై దేవుడు వారికి అనుగ్రహించినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి వీళ్ళు ఇక్కడ నీ చేతులు స్థాపించిన నీ ఆలయమునకు నీ ప్రజలను తోడుకొని పోతివి. దేవుని ఆలయంలో నిలబెట్టగా ఆలయంలో ఉన్నటువంటి విషయం నిత్య జీవానికి సూచనగాను, ఫలించుటకు సూచనగాను నిబంధన పలకలు ఉన్నటువంటి స్థితిని చూస్తాం. కాబట్టి ఈ నిబంధన మందసం యొక్క పలకల అనుభవాన్ని ఈ 15వ నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఆ ప్రజలు పాడినటువంటి పాటలో 3-4 వచనాలు. యెహోవా యుద్ధశూరుడు అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనలను సముద్రములో పడద్రోసెను. అతని అధిపతులు శ్రేష్ఠులు ఎర్ర సముద్రములో మునిగిపోయిరి. అంటే ఈ ఆలయమునకు నడిపించబడు నిమిత్తమై శత్రు శేషమును లేకుండా దేవుడు వారిని సంహరించినట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. కాబట్టి వీరు వారు దేవుని యొక్క మందసాన్ని ఆధారం చేసుకున్నటువంటి పాడినటువంటి పాట. ఇక చూడండి 11వ వచనంలో మనం చదివిన మాట, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు,
పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి నీవు పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడు. వారు పాడినటువంటి కీర్తనలో దేవుణ్ణి ఆరాధించినటువంటి అనుభవం, ఆరాధించడానికి పూజ్యుడు, అర్హత కలిగినటువంటి వాడుగా వారు వర్ణిస్తూ ఉన్నట్లుగా చూస్తాం. కాబట్టి వీళ్ళ దేవుడు మన ఎడల చేసినటువంటి కార్యాలు కూడా ఎలాంటివే. దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలి అంటే ఇక్కడ వారు కీర్తనలో పాడినటువంటి పాటలు ఉన్న వాక్య భాగాలు, ఆయన మనల్ని విమోచించినటువంటి వాడు, అద్దరికి చేరు వరకు ఆయన ఎర్ర సముద్రంను పాయలు చేసినటువంటి వాడు. ఇక్కడ మూడవదిగా చెప్పిన ఆయన బలము చేత పరిశుద్ధాలయమునకు నడిపించినటువంటి వాడు. నాలుగవదిగా ఆయన స్వాస్థ్యము జీవించిన నిమిత్తమై పరిశుద్ధ కొండల మీద పర్వతముల మీద ప్రజలకు నెమ్మది కలుగు నిమిత్తమై ఆయన ధర్మశాస్త్రం అనుగ్రహించినట్లుగా చూస్తాం. ఇక్కడ ఐదవదిగా ఆయన చేతులు స్థాపించిన దేవుని మందిరంలో అనగా నూతన యెరూషలేములో ఆయన తన ప్రజలను ప్రవేశింపజేస్తూ ఉన్నట్లుగా ఈ వాక్య భాగంలో చూస్తాం. ఈ మన్నా, చిగురించిన ఆరోను కర్ర, నిబంధన పలకలు దేవుని యొక్క సన్నిధిలో మనుషులకు అనుగ్రహించబడుతున్నటువంటి నిత్యత్వానికి సంబంధించినటువంటి విషయాలుగా వారి ఇక్కడ కీర్తనలో పాడినట్లుగా చూస్తాం. కాబట్టి వీరు దేవుడు మనకు చేసినటువంటి కార్యాన్ని బట్టి వీరు ఎట్లాగైతే కీర్తన ద్వారా ఆరాధించారో ఆయన చేసిన కార్యాలను నెత్తి ఆ రీతిగా దేవుడు మన ఏళ్ళ చేసిన కార్యం జ్ఞాపకం చేసుకుని కొద్ది సమయం దేవుణ్ణి ఆరాధిస్తాం.